జీవపు మాటలు సజీవపు మాటలు నీ బ్రతుకును మార్చి దేవుని మాటలు. నిరాశలను తొలగించి జీవపు మాటలు. హబక్కూకు భక్తుడు దేవుని మీద అలుగుతున్నాడు, దేవునికి కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు. ఎందుకు శత్రువులు ఈ విధంగా దేవుని ప్రజలను బాధిస్తున్నారు? మరి మీరు చరిత్రలో ఈ కార్యాలన్నీ కూడా 2వ రాజుల గ్రంథం 24 మొదటి 2 వచనంలో మనం చూసినప్పుడు అక్కడ ఒక రాజు ఉన్నాడు, యెహోయాకీము రాజు. ఆయన పరిపాలన కాలంలో బబులోను రాజు అయిన నెబుకద్నెజరు మరి దేవుని ప్రజలైన ఇశ్రాయేలు మీద యెరూషలేమును ముట్టడి చేస్తున్నాడు. ముట్టడి చేసి దేవుని ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాడు. అప్పుడు చాలామంది చనిపోతున్నారు. ఇలాగ కీళ్ళెందుకు దేవుని ప్రజలకు కలిగింది అని హబక్కూకు ప్రవక్త దేవుణ్ణి అడుగుతున్నాడు. మీరు హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం చూడండి. యెహోవా, నేను మొరపెట్టినప్పుడు నీవు ఎన్నాళ్ళు ఆలకింపకుందువు? హబక్కూకు అడుగుతున్నాడు అన్నమాట. బలాత్కారము జరుగుతున్నది, నేను నీకు మొరపెట్టినావు, నీవు రక్షింపకై ఉన్నావు, నన్నెందుకు దోషము చూడనిచ్చున్నావు? బాధ నీ వేళ ఊరికయ్యే చూస్తున్నావు, ఎక్కడ చూసినా నాశనము బలాత్కారం అగుపడుచున్నది, జగడములు కలహం రేగుతున్నది. కొన్నిసార్లు ఇలాగే మనం ప్రార్థన చేస్తాం, ఎక్కడున్నావు అయ్యా నువ్వు? ఇంత అన్యాయం జరుగుతుంటే నువ్వు ఎక్కడున్నావు? అసలు నన్ను ఎందుకు పట్టించుకోవు? నా ప్రార్థన నువ్వు ఎందుకు వినవు? ఇంతగా మరి కలహాలు జరుగుతుంటే ఎందుకు మాకు సమాధానం ఇవ్వడం లేదు? మా ప్రార్థనలు ఎందుకు ఆలకించడం లేదు? ఇవన్నీ అందరూ అడిగే ప్రశ్నలే. ఇక్కడ హబక్కూకు ప్రవక్త ఇలాగూ దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. ఎప్పుడైనా మనకు సమస్యలు వచ్చినప్పుడు తప్పకుండా కొన్నిసార్లు దేవుడు మనల్ని గద్దించి శిక్షించి మనల్ని సరిచేయడానికి కొన్ని శ్రమలు మన జీవితంలోకి అనుమతి ఇస్తాడు. సమ్టైమ్స్ వీ ఫేస్ సమ్ ప్రాబ్లమ్స్. అది మనం చేసుకున్నవే. ఎందుకంటే మనం దారి తప్పుతుంటే కుక్క దెబ్బ, మరి కొద్దిగా స్పాంకింగ్ అంటారు, అంటే కొద్ది దెబ్బలు పడుతూ ఉంటాయి. దేవుడు ఎప్పుడు కూడా తను ప్రేమించే వారిని ఏం చేస్తాడు? తాను ప్రేమించే వారిని గద్దించి శిక్షిస్తాడు. గద్దింపు శిక్ష లేకుంటే మనము ఏం చేస్తామంటే దారి తప్పిపోతాం. ఎప్పుడైనా దేవుడు అన్యాయం చేయడని, ఆయన న్యాయం తప్పడని, ఆయన బలిష్టమైన రెక్కల క్రింద ఎలా ఉండాలి? నీవు దీన మనస్కుడవై దీన మనస్కురాలుగా ఉండాలి. ఎందుకంటే దేవుడు తప్పకుండా నిన్ను ఉద్ధరించే దేవుడు, ఆయన కృపగలవాడు, ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన దినదినము నూతనముగా ఆయనకు వాత్సల్యము పుట్టుచున్నదట. ఆయన మనపూర్వకంగా ఎవరిని బాధింపడట. ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని చిత్తమే జరిగింది. ఇక్కడ ఇశ్రాయేలులకు దేవుని చిత్తమే జరిగింది. ఎందుకంటే వారు దారి తప్పిపోతున్నారు, విగ్రహ పూజలు చేస్తున్నారు, నిజమైన దేవుని వదిలిపెట్టి విగ్రహాల తట్టు తిరుగుతున్నారు, పాపం చేస్తున్నారు. పాపం చేసినప్పుడు దేవుడు శత్రువులను వారి మీదకి పంపినాడు. ఎక్కడెక్కడ మీరు పాత నిబంధనలు చూడండి, ఎక్కడైతే దేవుని బిడ్డలు దారి తప్పినారో అక్కడ వారికి శిక్ష తప్పలేదు. దారి తప్పినప్పుడు వెంటనే శిక్ష వచ్చింది. శత్రువులు వారి మీద పడినారు. అప్పుడు వారు మొర్ర పెట్టినారట. మొర్ర పెట్టినప్పుడు దేవుడు వారు మొరను ఏం చేసినాడు? విన్నాడు, కనికరించినాడు. తిరిగి గొప్ప రాజులను వారికి నియమించినాడు వారిని రక్షించడానికి. అలాగూ దేవుని నియమాలు ఉన్నట్టు మనము చూస్తున్నాం. ఇలాగూ ప్రశ్నిస్తున్నప్పుడు హబక్కూకు ప్రవక్త ప్రశ్నిస్తున్నప్పుడు 2వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ ప్రవక్తతో దేవుడు సెలవిస్తున్నాడు, ఇదిగో నేను చెప్పే ప్రతి మాట కూడా నెరవేరుతుంది, అది నెరవేరడానికి నీవు కనిపెట్టాలి, అది తప్పకుండా నెరవేరుతుంది, జాగు చేయకుండా నెరవేరుతుంది అని చెప్పి 4వ వచనం చూడండి. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. హల్లెలూయా. మంచి మాట దేవుడు చెప్తున్నాడు. కలవరపడుతున్న ప్రవక్తతో దేవుడు సెలవిస్తున్నాడు, ఇంతగా కలవరపడుతున్నావు, ఇంతగా నన్ను ప్రశ్నిస్తున్నావు, ఇంతగా సందేహిస్తున్నావు, ఇంత అవిశ్వాసం నీలో వచ్చింది, ఎందుకు ఇలా జరుగుతుందని అంటున్నావు. కానీ నేను చెప్తున్నాను, దేవుడు సెలవిచ్చిన మాట ఎప్పుడు కూడా నిరర్ధకము కాదు. దేవుడు ఉద్దేశించిన ఏ కార్యము నిష్ఫలము కాదు. తాను ఉద్దేశించిన ప్రతి కార్యము ఆయన చేస్తాడు. ఆయన కార్యము చేయగా త్రిప్పివేయగలవాడు ఎవడు లేడు. కనుక నువ్వు దేవునిలో నమ్మకం ఉంచాలి. నీతిమంతుడైతే విశ్వాసం మూలముగా
బ్రతుకుతున్నాడు. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు విశ్వాసి నువ్వు ఎలాగూ బ్రతకాలి, హౌ యూ షుడ్ లివ్ ఎవ్రీడే నేను అడుగుతున్నాను. ప్రతిదినము ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, దీని యందు నేను సంతోషిస్తాను, దీని యందు నేను ఆనందిస్తానని ఎలాగ చెప్పగలుగుతున్నావు? విశ్వాస మూలమున. హల్లెలూయా. నీతిమంతుడంటే దేవుని చిత్త ప్రకారం జీవించేవాడు, తప్పకుండా దేవుని యందు విశ్వాసంతో బ్రతుకుతూ ఉన్నాడు. ఇది చాలా పెద్ద కొటేషన్ అనమాట, కీ వర్స్ ఇన్ ద హోల్ బైబిల్. ద జస్ట్ షాల్ లివ్ బై ఫెయిత్. 3వ అధ్యాయంలో ప్రవక్త హబక్కకు జ్ఞానం పొందుకున్నాడు. హీ గాట్ ద రెవల్యూషన్, హీ గాడ్స్ విజ్డమ్. దేవుని జ్ఞానాన్ని పొందుకున్నాడు. అవును, నేను ఇప్పుడు ప్రార్థన చేస్తాను అంటే చూడండి, ప్రశ్నలు మానేసి ఏం చేస్తాను, ఇక ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. చాలామంది ప్రశ్నలతోనే వారి జీవితం గడుపుతూ ఉంటారు. ఎప్పుడు ప్రశ్న, ఎప్పుడు ప్రశ్న, ఎప్పుడు ప్రశ్న. ఇదెందుకు ఇలాగు, అదెందుకు ఇలాగు, నాకెందుకు ఇలా జరిగింది, నేనెందుకు కష్టపడాలి, నాకెందుకు వచ్చింది శ్రమ, నాకెందుకు వచ్చింది రోగం, నా కుటుంబంలో ఎందుకు ఈ కీడు, ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. హబక్కూకు ప్రవక్త అలాగే అడిగినాడు కానీ దేవుడు అతనితో మాట్లాడినాడు, బిడ్డ నువ్వు విశ్వాసంతో ఏం చేయాలి, బ్రతకాలి. భూమి మరి దేవుని జ్ఞానంతో నిండి ఉన్నది, దేవుని జ్ఞానము మించిన ఏ కష్టం నీకు రాదు అని సెలవిస్తున్నాడు. 3వ అధ్యాయంలో చూసినప్పుడు ప్రవక్త హబక్కూకు చేసిన ప్రార్థన. 3rd chapter ఆఫ్ హబక్కూక్ ఈజ్ ఎ ప్రేయర్. ఇట్ క్యాన్ బి కాల్డ్ యాజ్ ఎ సాంగ్ ఆల్సో. ఒక కీర్తనలాగా కూడా అనిపిస్తుంది. ఇక్కడ మంచి ప్రార్థన. ఈ ప్రార్థన ప్రతి ఒక్కరు చేయాలి కదా. ఇవేవో ప్రార్థనలు చేస్తాం కానీ అసలైన ప్రార్థన, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. హల్లెలూయా. దేవునికి భయపడాలి. తెగించి దేవుణ్ణి ప్రశ్నించడం కాదు కానీ గొప్ప దేవుడని, మరి అనంత జ్ఞాని అని, సర్వశక్తిమంతుడని నువ్వు దేవుని నమ్మి నువ్వేం చేయాలంటే దేవునికి భయపడాలి. హబక్కూకు ప్రవక్త దేవునికి భయపడుతున్నాడు. నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుతున్నాను. అయితే మరి నేను భయపడుతున్నాను, నిన్ను గురించిన వార్త విన్నప్పుడు నేను భయపడుతున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచు. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము, కోపించునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకో. మంచి ప్రార్థన. ఈ ప్రార్థన అంటే నువ్వు ప్రార్థించాలి, దేవా నిన్ను గురించిన వార్త విన్నప్పుడు నాకేం కలిగింది, భయం కలిగింది. దేవుని భయం లేకుండా నేను అడ్డు ప్రశ్నలు అడగను కానీ దేవుని భయంతో నేను నీ చిత్తానికి ఒప్పుకుంటాను. కానీ సంవత్సరాలు జరుగుతుండగా నీ కార్యాన్ని నూతనపరచు. మీరు ఆశిస్తున్నారు, దేవా సంవత్సరం జరుగుతుండగా మా కుటుంబంలో కొత్త కార్యాలు జరిపించు. హల్లెలూయా. కొత్త కార్యాలు ఏంటి? భర్త మారు మనసు పొందాలి, ఒక క్రొత్త కార్యం. భార్యకున్న రోగం వదిలిపోవాలి, క్రొత్త కార్యం. ఒక ఇల్లు కావాలి ఉండడం, ఒక క్రొత్త కార్యం. పిల్లలందరూ దేవుని భయంలో రావాలి, ఒక క్రొత్త కార్యం. దేవా సంతానం లేని వారికి సంతానము కలగాలి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం కలగాలి. దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించాలని ఒక క్రొత్త కార్యం. క్రొత్త కార్యం కొరకు ఎదురు చూస్తున్నాం. వాక్యంలో ఉంది, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తాను. హల్లెలూయా. ఒక నూతన కార్యం కొరకు మనం ప్రార్థన చేయాలి. చింత అసలే అవసరం లేదు. నువ్వు దేవునిలో నాటుకొని ఉండాలి, నువ్వు దేవుని యందు నమ్మకం ఉంచాలి, దేవునికి నీ విన్నపాలు తెలియజేయాలి. దేవుడు చెవిటివాడా? చెవులను నిర్మించిన వాడు వినకుండా ఉంటాడా? కన్నులను సృష్టించిన వాడు కానకుండా ఉంటాడా? తప్పకుండా నీ ప్రార్థనలకు ఆయన జవాబిస్తాడు. నీవు సంవత్సరాలు జరుగుతుండగా నీ కార్యములు ఏమైపోతాయి? నూతన పరుస్తాడు. దేవునికి స్తోత్రం. పర్ఫార్మ్ ఏ న్యూ థింగ్ లార్డ్. మనం ప్రార్థన చేయాలి. సముద్రం ఏ విధంగా జలములతో నిండి ఉన్నదో, భూమి అంతా దేవుని మహత్యంతో జ్ఞానంతో నిండి ఉన్నది. ఇక నేను ప్రశ్నలు అడగను, ప్రార్థన చేస్తాను. నేను ప్రార్థన చేస్తాను. 3వ అధ్యాయంలో ఏం చేస్తున్నాడు ప్రవక్త? ప్రార్థన చేస్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాడు. హల్లెలూయా. ప్రవక్త అయిన హబక్కూకు ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా నిన్ను గూర్చిన వార్త నేను విన్నప్పుడు ఏమైంది? నాకు భయం కలిగింది. దేవుడు అంటే నీకు ప్రేమ కావాలి, భయం కూడా కావాలి. అందుకే అంటారు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. భయం కావాలి. ఎందుకంటే దేవుడు అంటే అల్లాటప్పగా ఏదో ఆట వస్తువుగా అనుకోకు కదా. కొందరు అంటారు, అమ్మో దేవుడు నాకేం చేయలేదు, నేను ఇక దేవుని మందిరానికి రాను. అమ్మ దేవుడు నాకేం చేయలేదు, ఏం నాకు చేశాడని నేను ఆలయంకు రావాలమ్మా అంటే ఏం చేయాలి నీకు? దేవుడు ఏం చేయాలి?
నీ ఊపిరిని ఇంతవరకు నిలబెట్టిన దేవుని నువ్వు తప్పకుండా ఏం చేయాలి? స్తుతించాలి కదా. ఏం చేయకుండా ఉండడు ఆయన. ఆయన సమస్తము చేయగలడు కదా. మనం దేవుణ్ణి ఎప్పుడు స్తుతించాలి. ఒక మాట ఉంది, 62వ కీర్తన 8వ వచనం చూడండి. 8th verse. జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయం. హల్లెలూయా. ఎంత బాగుంది కదా. జనులారా మీరు ఎల్లప్పుడూ యెహోవా యందు నమ్మిక ఉంచండి. యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ అన్నమాట. మీరు విశ్వాసం చేత రాజ్యములను జయిస్తారు, వీర కార్యములు చేస్తారని వాక్యంలో ఉంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట సాధ్యం. దేవుని యొద్దకు నువ్వు వస్తే దేవుడు ఉన్నాడని నమ్మాలి. వెతికిన వారికి తగిన ఫలము అనుగ్రహిస్తాడని నమ్మవలను కదా అని హెబ్రీ 11:6 చదివినాను. దేవుని స్తోత్రం. ఈ లోకమును జయించు విజయమే మన విశ్వాసం. హల్లెలూయా. ఈ విశ్వాసం కావాలి. నన్ను అడిగితే విశ్వాసం అడగాలి దేవుని. ఆనాడు అపోస్తలులు అడిగినారు యేసు ప్రభువును, దేవా మా విశ్వాసాన్ని నీవు వృద్ధి పరిచి, ఇంక్రీజ్ అవర్ ఫెయిత్ లార్డ్. వారు 2 కార్యాలు అడిగినారట. ఒకటి ప్రార్థన నేర్పు, ఇంకోటి విశ్వాసాన్ని వృద్ధి చేయి. హల్లెలూయా. దేవా నాకు ప్రార్థన దయచేయి, ప్రార్థించాలి విశ్వాసం. దేవా నాకు ప్రార్థన ఆత్మ దయచేయి, ఎక్కువగా నీ సన్నిధిలో గడపడానికి శక్తి దయచేయి. దేవా నిన్ను గూర్చిన జ్ఞానము నాకు దయచేయి, నాకు హృదయంలో నువ్వు విశ్వాసం నిండుగా దయచేయి. అంటే ఈ అనవసరమైన వ్యర్థమైన ఈ భయముల నుండి విడుదల కావాలి. దేవునికి స్తోత్రం. నమ్మితే నమ్ము అంతే. ఊరికి ఎందుకు 2 పడవల మీద కాలు పెడుతున్నావు? ఇటు అవిశ్వాసం, ఇటు విశ్వాసం, ఇటు భయం, ఇటు ధైర్యం, ఇటు వాక్యం, ఇటు లోకం. ఎందుకు ఇలా బ్రతుకు? దేవా నాకు ఏక దృష్టి కలగచేయి, నీ అందు నాకు లక్ష్యము దయచేయి. ఏకాత్మతో నేను నిన్ను ఏక గురి కలిగి నీ మీద నేను ధ్యానించడానికి సహాయం దయచేయి. నీ మీద ధ్యాస నాకు దయచేయి. పరిస్థితుల ప్రభావానికి భయపడకుండా నేను నీ తట్టు చూడడానికి సహాయం దయచేయి. పేతురు నీళ్ల మీద నడిచినాడు, కానీ గాలిని చూచి ఏమైనాడట? భయపడి మునిగిపో సాగి అని ఉన్నది వాక్యంలో. ఒకసారి ఆ మాట మీకు జ్ఞాపకం చేయాలి. మత్తయి సువార్త 14వ అధ్యాయము. పేతురు భయపడుతున్నాడు. ప్రభువా నీవే అయితే నేను కూడా నలల మీద నడుస్తూ నీ దగ్గరకు వస్తానన్న పేతురు మత్తయి 14:30 గాలిని చూచి భయపడి మునిగిపోతున్నాడు సాగి. అంతే, మునిగిపోతున్నాడు. అసలు ఎందుకు భయపడ్డాడో నాకే అసలు అర్థం కాదు. నేను ధ్యానిస్తున్నప్పుడు అనుకున్నా, పేతురు చేపలు పట్టేవాడు, మత్స్యకారుడు, బెచ్చవాడు, రోజంతా సముద్రంలోనే కాలం గడిపేవాడు కదా. ఈత రాకుండా ఉంటుందా? తప్పకుండా ఈత వచ్చి ఉంటుంది. ఆ భయంలో ఉన్న సామర్థ్యాన్ని మర్చిపోయినాడు. చాలాసార్లు ఇలా భయంతో మనకున్న వరాలన్నీ మర్చిపోతాం, మనకున్నవన్నీ మర్చిపోతాం, దేవుడిచ్చే దీవెనలన్నీ మర్చిపోతాం. భయం 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 అనేది ఉండొద్దు విశ్వాసం. దేవుని స్తోత్రం. విశ్వాసంతోనే నువ్వు దేవుని ఘనపరుస్తున్నావు. ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఉంటాడు, దేవునికి ఒక పూమాల వేసినట్టు అనమాట. యువర్ ఆనరింగ్ గాడ్ విత్ యువర్ ఫెయిత్. యోబుని గురించి దేవుడు అంటాడు కదా, నా సేవకుడైన యోబు పలికినట్టు యుక్తమైన మాటలు మీరు పలకలేదు కాబట్టి మీ ప్రార్థన నేను వినను. నా సేవకుడు ప్రార్థించాలి, నా సేవకుడు వచ్చి మీ కొరకు మొరపెడితే నేను వింటాను, కానీ మీరు ప్రార్థన చేస్తే నేను వినను. యోబు 42 మీరు ఇంటికి వెళ్ళి చదవండి. నా సేవకుడైన యోబు నా గురించి యుక్తమైన మాటలు పలికినాడు. నువ్వు దేవుని గురించి యుక్తమైన మాటలు పలుకుతున్నావా? తోటి విశ్వాసులతో నీ మాటలు ఎలాగుంది, నీ ప్రవర్తన ఎలాగుంది, నీ క్రియలు ఎలాగున్నాయి? దేవుని ఘనపరిచే రీతిగా ఉన్నాయా, లేక ఇతరులు కూడా విశ్వాసం కోల్పోయే రీతిగా నీ మాటలు ఉన్నాయా? అది మనం ఎప్పుడు కూడా పరీక్ష చేసుకోవాలి, ఆశతో కనిపెట్టాలి. దేవుని మాటల మీద నీవు ఎలా కనిపెట్టాలి? ఆశతో కనిపెట్టాలి. దేవుని స్తోత్రం. ఎప్పుడు నీకు ఒక నిరీక్షణ ఉండాలి, దేవుడిచ్చిన మాట నెరవేరుతుంది, నన్ను దేవుడు చెయ్యి వదలడు, నన్ను విడువడు, నన్ను ఎడమాయడు, నన్ను బొత్తిగా నాశనము చేయడు, నా కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు, నా పిల్లలను భక్తులుగా చేస్తాడు, నాకు దేవుని ఆశీర్వాదం తప్పకుండా ఉన్నది. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మాట ఇచ్చి నెరవేరుస్తాడు. అంటే వాక్యం నుండి మనకు దేవుడు అదే బోధిస్తున్నాడు. ఏంటంటే నువ్వు విశ్వాసం మూలంన బ్రతకాలి. సందేహాన్ని విశ్వాసంతో నువ్వేం చేయాలి? జయించాలి. ప్రవక్త అయిన హబక్కుకు ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. హబక్కు గ్రంథం
3వ అధ్యాయంలో ప్రార్థిస్తున్నాడు, దేవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యాన్ని నూతనపరచు, సంవత్సరములు జరుగుచుండగా దాన్ని మాకు తెలియజేయి, కోపించునే నీ వాత్సల్యమును జ్ఞాపకము నాకు తెచ్చుకోయ్యా. కొన్నిసార్లు తప్పులు చేస్తున్నాం, కానీ ఆ తప్పులన్నీ నీవు వరుసగా లెక్కిపెట్టి మమ్మల్ని గద్దిస్తే భస్మమైపోతామయ్యా. నీ కనికరం కావాలి, నీ కృప కావాలి, నీ ప్రేమ మాకు కావాలి. కోపిస్తున్నాం, శిక్ష అనుభవిస్తున్నాం, పాపానికి తగిన ఫలము అనుభవిస్తున్నాం, కానీ నీ వాత్సల్యమును మాకు ఎడము చేయు. వాగ్దానము యెషయా 54:10 ఒక మాట ఉంది కదా, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తతరిల్లను, నా కృప నిన్ను విడిచిపోదు. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అయితే ఇప్పుడు గొప్ప విశ్వాసం వచ్చేసింది ప్రవక్త అయిన హబక్కు. అనుమానంతో, ప్రార్థనలతో, దేవుని మీద ఆయాసంతో ప్రార్థన చేస్తూ 1వ అధ్యాయంలో మొదలుపెట్టినాడు. ఎందుకు వచ్చింది దేవుని ప్రజల కీడు? యెరూషలేమును ఏ విధంగా మరి అన్యరాజులు, బబులోను రాజైన నెబుకద్నెజరు ముట్టడి చేస్తున్నాడు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఒక్క దేశాన్ని ముట్టడి చేసినారు శత్రురాజులు అంటే తప్పకుండా అక్కడ నాశనము కలుగుతుంది. శత్రురాజులు ముట్టడి వేస్తున్నారంటే అది మాటల్లో చెప్పనశక్యంగా ఉంది ఆ నష్టం. కానీ భారంతో ఉన్న హబక్కు ప్రవక్త దేవుడు ఒక్కసారి మాట సెలవిస్తే హృదయం తేలికైపోయింది. ప్రార్థన చేస్తున్నాడు, దేవా నువ్వు కోపిస్తూనే మాకు వాత్సల్యము చూపెట్టు, సంవత్సరాలు జరుగుతుండగా నీ కార్యాన్ని నూతనపరచు, మా కార్యాన్ని మాకు తెలియజేయి. ఎంత చక్కగా ప్రార్థన చేస్తూ ఇప్పుడు 17 నుండి 19 వచనాలు మనం చదువుకుందాం. 16వ వచనంలో అంటున్నాడు, నేను వినగా జనుల మీదకి వచ్చువారు సమీపించే వరకు నేను ఊరకుని శ్రమదినం వరకు కనిపెట్టవలసి ఉన్నది. నా అంతరంగము కలవరపడుచున్నది, ఆ శబ్దమునకు నా పెదవులు కదులుచున్నది, నా ఎముకలు కుళ్ళిపోచున్నది, నా కాళ్ళు వణకుచున్నవి. భయం ఉన్నది, అంటే శత్రు భయం ఉన్నది. దేశానికి వచ్చే కీడు, దేవుని ప్రజలు అనుభవించే నష్టము, మరి మరణము, ఇవన్నీ చూస్తూనే ఒక మాట అంటాడు. ఆ మాట చాలా ప్రాముఖ్యమైనది ప్రతి విశ్వాసి హృదయంలో. ఈ మాటలు 17 నుండి 19 వచనాలు అది ఎప్పటికీ ముద్రింపబడాలని నేను కోరుతున్నాను. చదవండి 17 నుండి. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువు యెహోవాయే నాకు బలం, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయను, ఉన్నత స్థలం మీద నన్ను నడవజేయు. హల్లెలూయా. మంచి ఎండింగ్ ఇస్ సో ఫుల్ ఆఫ్ ఫెయిత్. బిగినింగ్ చూడండి, 1వ అధ్యాయము 2వ వచనంలో ప్రశ్నలు, సందేహం, ఆయాసం, దుఃఖం, భయం, భీతి. అంజూరపు చెట్టు పూయకుండిన, ద్రాక్ష చెట్లు నేనొకట అంజూరపు తోటలు, ద్రాక్ష తోటలు, ఒలీవ చెట్లు, ఇవన్నీ కూడా అంటే ఇట్ సింబల్ ఆఫ్ ప్రాస్పెరిటీ. ఒక నాశనం వచ్చింది, ఒక కీడు వచ్చింది, నాకు కష్టం కలిగింది. అంజూరపు చెట్టు, నేను నాటిన చెట్టు పూయకుండిన, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనులో పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినాను, సాలలో పశువులు లేకపోయినాను. నేనేం చేస్తాను? ఏడుచు కూర్చుంటానా? నేను గుండెలో బాధ పెట్టుకొని భయపడుతూ ఉంటానా? నేను ముక్కుతూ మూలుగుతూ ఉంటానా? నేను గురుగుతూ ఉంటానా? కాను. ఇవన్నీ నష్టాలు నాకు కలిగిన నేను యెహోవా యందు ఆనందించాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నేను యెహోవా యందు ఆనందిస్తాను. అంత విశ్వాసం కావాలి విశ్వాసి. సో మచ్ ఆఫ్ గ్రేట్ ఫెయిత్ అన్నమాట, టోటల్ ఫెయిత్, గుండె నిండుగా నమ్మకం దేవుని మీద. అరే పరిస్థితులన్నీ తారుమారుగా ఉంది, చుట్టుముట్టంతా ఉక్కిరిబిక్కిరయ్యే పరిస్థితులున్నా ప్రవక్త హృదయంలో మాత్రం దేవునిపై అచంచలమైన విశ్వాసం, దృఢ నమ్మకం. దేవుని సెలవు లేకుండా నాకేం కాదు, ఇదంతా దేవుని అనుమతితో జరిగింది. దేవుడు నన్ను వదలడు, విడవాడు, ఎడబాయాడు. నేను దేవునిలో ఆనందిస్తాను. ఐ జస్ట్ రిజాయిస్ ఇన్ గాడ్. నేను యెహోవా యందు ఆనందిస్తాను. నా రక్షణకర్త, ఒక నామం ఇక్కడ దొరికింది కదా, ఏంటిది? రక్షణకర్త, ఆథర్ ఆఫ్ మై సాల్వేషన్. నా రక్షణకు మూలమై ఉన్నవాడు, నా రక్షణాధారమైన దేవుడు, నా రక్షణకు కర్త. రక్షణ అంటే ప్రతి విధమైన బాధల నుండి విడిపించేవాడు, పాపం నుండి విడిపించేవాడు, నాశనం నుండి విడిపించేవాడు, రోగం నుండి విడిపించేవాడు.
శాపము నుండి విడిపించేవాడు. రక్షణ కర్త, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేనేం చేస్తాను? సంతోషిస్తాను. హల్లెలూయా. యెట్ ఐ విల్ రిజాయిస్ ఇన్ గాడ్ అంటున్నాడు. 19వ వచనంలో చూడండి, ఎందుకింత ఆనందం, ఎందుకింత సంతోషం? విపరీతమైన పరిస్థితిలో ఉన్న భక్తుడు ఎందుకు ఆనందిస్తున్నాడు? 19వ వచనంలో దాని జవాబు ఉంది, ప్రభువగు యెహోవాయే నాకు బలం. హల్లెలూయా. బలము అనే నామం కూడా ధ్యానించినాం. ఆయన బలమును తన బిడ్డలకు ధరింపజేయవాడని, బలము తనకు చెందిందని, ఆయన కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారని, ఆయన వలన బలం పొందువారు ధన్యులని, ఇవన్నీ మనం వాక్యం నుండి ధ్యానించినాం. యెహోవాయే నాకు బలం, ఇస్ మై స్ట్రెంగ్త్, నాకు బలం. దేవుడు బలం అని ఎంతమంది అనుభవించినారు? ఒకసారి చేతులు చూపెట్టండి. అందరూ హల్లెలూయా. దేవుడు నా బలం అని చెప్పగలం కదా? 2 చేతులు ఎత్తి చెప్పండి, దేవుడే నా బలం. హల్లెలూయా. బలహీన సమయంలో, బలహీనుడు ఎప్పుడు అనాలంటే నేను బలాఢ్యుడనని. ఎందుకంటే ఎందుకు బట్టి? దేవుని బట్టి. దేవుడే స్తోత్రం. బలహీనుడికి బలం ఎవరు? దేవుడే. బలహీనుడు అనాలట, ఐఎమ్ స్ట్రాంగ్. లెట్ ద వీక్ సే ఐఎమ్ స్ట్రాంగ్. బలహీన సమయంలో ఓ పాట ఉంది కదా, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. హల్లెలూయా అంటున్నాడు ప్రవక్త హబక్కూకు. అంటున్నాడు ఇప్పుడు ఆయన చింత, విచారము, భయము, దేవుని మీద అలగడం, దేవుని ప్రశ్నించడం అన్నీ మానుకున్నాడు. ప్రార్థన చేయడం మొదలుపెట్టినాడు. దేవా నీ కార్యాలు నాకు తెలియజేయి. సంవత్సరాలు జరుగుతుండగా నీ కార్యాన్ని ఏం చేయి? నూతనపరచు. కోపించుండే నీ వాత్సల్యం నాకు చూపు. ఇక శరీరంలో భయము, వణుకు,